హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే నేను మీ ముందుకైతే వచ్చేస్తున్నాను అనమాట. ఏంటంటే నేను పన్నీర్ కర్రీ అయితే చేద్దామని అనుకుంటున్నాను. పన్నీర్ బటర్ మసాలా ఏం కాదు, జస్ట్ ఏదో నాకు తెలిసినంత రెస్టారెంట్ స్టైల్లో అయితే చేయడానికి ట్రై చేశాను అనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. పన్నీరు మటరు అవన్నీ కర్రీస్ మనకి రెస్టారెంట్ స్టైల్లో కొంతమందికి కుదరకపోవచ్చు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈజీగా రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను అనమాట. చూడండి. అయితే నేను ఫస్ట్ పన్నీర్ని కట్ చేసి స్లైసెస్గా బటర్లో అయితే ఫ్రై చేసి పెడదాం అనుకున్నాను. అనుకోవడం కాదు, చేశాను. కానీ అదేంటంటే కదుపుతుంటే పొడి పొడి అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా నేను ఇది వేస్ట్ అని చెప్పి ఒక ప్యాకెట్ మాత్రమే ఇలా ఫ్రై చేశాను. అప్పటికి ఇంకా బటర్ మొత్తం మాడిపోతుంది కానీ పన్నీర్ మాత్రం వేడి అవ్వట్లేదు అనమాట. సో ఇదిగోండి చూడండి, ఇలాగైతే అడుగంటు పోతుంది. దాని తర్వాత ఫ్రై అవ్వట్లేదు, బ్లాక్గా అయిపోతుంది అనమాట. ఇంకా ఇది ఇంకెందుకులే ఇలాగ వద్దు వేస్ట్ అనిపించేసి ఇంకా నేనైతే ఇంకో ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి ఇంకా సగం అయితే ఫ్రై చేసి సగం అయితే ఇంకా అలాగే డైరెక్ట్గా కలిపేసాను అనమాట. ఇంకా ప్రాసెస్ చూస్తూ ఉండగా మీకే అర్థమవుతుందండి. ఇంకేంటండి, ఇంకా నేనైతే ఇంకా ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపించాలని డిసైడ్ అయిపోయి ఇంకా ఇదైతే వాయిస్ ఓవర్ ఇచ్చి మీకైతే ఈ వ్లాగ్ అయితే షేర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈరోజైతే కొత్తగా మిమ్మల్ని అందరినీ ఒకటైతే అడుగుదాం అనుకుంటున్నాను అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఏం లేదనమాట. ఎవరైనా మీ పిల్లలు స్కూల్కి ఫస్ట్ టైం వెళ్ళి పంపించేటప్పుడు మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో నాకైతే కొద్దిగా కమెంట్ చేయండి. ఇంకా మా అమ్మాయిని అయితే ఇంకా జూన్ నుంచి స్కూల్కి అయితే పంపించానమాట. ఇప్పటి నుంచే నాకైతే బెంగగా ఉంది. ఇంకా ఆమె అయితే ఎలాగ వెళ్ళొద్దో ఏమో తెలియదు కానీ నాకైతే బెంగగా ఉందనమాట. ఇంకా నేను చెప్పే మాటలు వింటూ మీరు ఫుడ్ రెసిపీ కూడా మీరు చూసేస్తారన్న ఒక ఉద్దేశంతో అయితే నేనైతే ఇంకెలాగైతే షేర్ చేసేస్తాను అనమాట. ఇంకా ఈ సంవత్సరం నుంచి ఖర్చులు కూడా ఎక్కువైపోద్ది అనమాట. ఇంకా మేమైతే అనుకుంటున్నాము, అమ్మో ఇప్పుడు ఉండే ఖర్చులకి ఇప్పుడు ఉండే దాన్ని బట్టి కంపేర్ చేసుకుంటే ఒక బేబీయే చాలని మేమైతే డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా అది కూడా కాదని దేవుడు ఇస్తే ఇంకా దానికైతే మనం ఏం చేయలేము. అసలు ఇంకా బ్యాగ్ కొనాలి, అసలు ఇంకా తలుచుకుంటేనే అసలు దాని హైట్ కూడా ఉండదేమో బ్యాగ్. ఆ బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళిపోద్ది. ఇంకా అదే అనుకుంటున్నాను అనమాట. ఇంకా జూన్ నుంచి ఒక స్కూల్లో అయితే జాయిన్ చేయించి స్కూల్కి పంపించేయాలి. ఇంకా నెక్స్ట్ బేబీ అంటారా, ఇంకా ప్లాన్ అయితే ఇంకా అస్సలు లేదండి. ఇంకా చెప్పేది దాసేది ఏం లేదు. ఫ్రాంక్గా అయితే చెప్పాలంటే ఇప్పుడుండే ఖర్చులకి దాన్ని అంతా కంపేర్ చేసుకుంటే అమ్మో ఒకరిని చాకితేనే ఎక్కువ అనేసి మేమైతే ఇంకా గమ్మునే ఉన్నాం అనమాట. గమ్మునే ఉండడం అంటే అదే డిసైడ్ అయ్యాము. ఒకరైతే చాలు కదా, ఇంకొకళ్ళు అయితే ఇంకా ఖర్చులు ఎక్కువైపోతాయి, మనకు వచ్చే శాలరీ ఏమో తక్కువైపోయా ఎట్టా అని ఆలోచిస్తున్నాం అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ ఇంకా అందరూ ఏమంటారు, చెప్పే వాళ్ళది ఏముందండి, ఇంకొకరు ఉండాలి, తోడు ఉండాలి, ఒకరికొకరు ఉండాలి, రేపొద్దున పెద్ద అయితే ఒకరికొకరు చెప్పుకోవడానికి ఉండాలి అంటారు కదండి. అది అంతా బేస్డ్ ఆన్ పర్సన్ బట్టే ఉంటుంది. అది తోడబుట్టిన వాళ్ళే అయ్యిండే అవసరం లేదు. మనం మంచోళ్ళం అయితే మనకు తోడబుట్టిన వాళ్ళే అవసరం లేదు. ఎవరైనా సరే మన అనుకుంటే మనతోనే ఉంటారు, మన కాదు అనుకుంటే ఇంకా మనది కాదనమాట. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే ఇదే తర్వాత పన్నీర్ అయితే తీసేసాను. అది తీసేసి ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమోటాలు జస్ట్ అలాగా హాఫ్ బాయిల్ లాగా కొద్దిగా ఫ్రై చేసుకొని దాన్ని అయితే డైరెక్ట్ జార్లోకి అయితే తీసేసుకుంటాను అనమాట. కొద్దిగా అదే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవి కూడా ఒక్కొక్కటే వేసానండి. ఎక్కువైతే ఏమీ లేదు. ఒక లవంగా, ఒక పట్ట, ఒక మొగ్గ వేసాను. దాని తర్వాత ఒక 4 5 6 కౌంట్ చేసుకుంటే ఒక 4 or 5 జీడిపప్పులు వేసాను. ఆ జీడిపప్పుల తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాను అనమాట. అవి 2 వాష్ చేసి వేసేసుకున్నాను. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసేసానండి. కానీ ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి, రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. నిజంగా అంటే ఓపిక చాలా ఉండాలి. టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు ఓపిక కంపల్సరీ ఉండాలి. అలా ఓపిక లేదు అంటే ఇంక మాత్రం కర్రీ బిస్కెట్ వేసినట్టే, ఇంకా అసలు బాగోదన్నమాట కర్రీ అనేది. సో ఇంకా ఓపికగా మనం ఎంత ఓపికగా చేసుకుంటే అంత బాగా వస్తుంది అనమాట కర్రీ అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చి
ఇవన్నీ తీసి నేను జార్లోకి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా చల్లారడానికి చాలా టైం పట్టుద్ది. ఇంకా అంతట్లోపు నేను స్టవ్ కూడా కట్టేసానండి. కొట్టేసి ఏం చేశానంటే మళ్ళీ దాంట్లో ఆయిల్లో ఫ్రై చేయడం కోసం అని కొన్ని ఒక ఆనియను అవి కట్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా చాలా రోజులు అయింది కదండి వ్లాగ్స్ అయితే షేర్ చేయట్లేదు. ఇంకా ఈ రోజు నుంచి రోజు వీక్ ఒకసారి, ఈ మధ్య అయితే వీక్ ఒకసారి, 7 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి అలా పెడుతున్నాను. రోజు వ్లాగ్ పెట్టినప్పుడల్లా అనుకుంటాను అనమాట ఏమని, ఇంకా ఈ రోజు నుంచైనా రోజు వ్లాగ్స్ పెట్టాలి అని అనుకుంటాను. కానీ అస్సలు కుదరడం లేదండి. అస్సలు కుదరడం లేదు. ఏం చేద్దామండి, ఇంకా మా పాప స్కూల్కి వెళ్తే ఏమన్నా అయిద్దేమో తెలీదు. కానీ మోస్ట్లీ 99.99% అయితే రోజు వ్లాగ్స్ పెట్టడానికి అయితే మాత్రం ట్రై చేయాలన్నమాట. ఇంకా ట్రై చేయకపోతే ఇంకా నిజంగా వేస్ట్ అయిపోద్దండి. స్టార్ట్ చేసి ఇంకా ఈ ఆగస్ట్కి వస్తే 1 ఇయర్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వ్యూస్ లేవు, వాచ్ అవర్స్ లేవు. కానీ ఏదో చిన్న హోప్తో అయితే ట్రై చేస్తున్నాను అనమాట. కానీ నిజంగా చాలామందివి యూట్యూబ్ ఛానల్స్ అయితే నేను చూస్తాను. అందరూ అంటారండి నేను సక్సెస్ అవ్వడానికి 4 ఇయర్స్ పట్టింది, 3 ఇయర్స్ పట్టింది, 2 ఇయర్స్ పట్టింది అని. నిజంగా నేను ఫస్ట్లో అంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టకముందు నేను అనుకునేదాన్ని ఏమనంటే, అబ్బా వీళ్ళు భలే చెప్తారులే, కావాలని అలా చెప్తారు, వాళ్ళకి ఇన్కమ్ వచ్చేస్తుంది కాబట్టి అని నేను అనుకునేదాన్ని. నిజంగానండి ఎవరైనా సరే వాళ్ళు ఫేస్ చేస్తేనే తెలుసుద్ది. ఏదైనా సరే మన దాకా వస్తేనే కదండి కష్టం అనేది తెలుసుద్ది. ఇంకా నెక్స్ట్ అది మిక్సీలో అయితే పెట్టేసుకున్నాను కదా. పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసాను. జీలకర్ర వేసి కరివేపాకు వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి కొన్ని సపరేట్గా అయితే కట్ చేసుకున్నానండి. అది గ్రేవీ కోసం. ఇది జస్ట్ ఫ్రై చేసి దీంట్లో ఆ గ్రేవీ వేసుకున్నామంటే నిజంగా అంటే చాలా బాగుంది కర్రీ మాత్రం. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉందన్నమాట. కానీ కొద్దిగా ఓపిక్గా చేసుకోవాలండి. నేనైతే ఓపిక్గానే చేశాను, ట్రై చేశాను. ఫస్ట్ టైమేనండి నేను కూడా మీకు కొన్ని కొత్తవి ట్రై చేస్తాను కదా, అవన్నీ నేను ఫస్ట్ టైమే చేసి మీకంతా షేర్ చేస్తాను అనమాట. అంతకుముందు ఇన్ని రెసిపీస్ చేసేదాన్ని కాదు, ఎందుకంటే షేర్ చేసేదాన్ని కాదు కదా. ఇప్పుడు కావాలని డిఫరెంట్గా ట్రై చేయాలి, డిఫరెంట్ టేస్టులు రావాలి అని ఆలోచించి ఇలా చేస్తామన్నమాట. నిజంగా అంటే ఇదిగోండి ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్లో కొద్దిగా మగ్గిన తర్వాత కారం, పసుపు కూడా వేసేసుకుంటామండి దీంట్లో ఫస్ట్ ఆనియన్స్లో. ఇలా వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాతే అదే పచ్చివాసన అనేది ఉంటుంది కదండి, అది పోయిన తర్వాతే ఇంకా నేను మిక్సీకి పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది యాడ్ చేస్తాను అనమాట. కానీ కొద్దిగా సిమ్లో పెట్టి వండుకోవాలి ఓపిక్గా. పసుపు, కారం, ధనియాల పొడి అయితే అదైతే యాడ్ చేసుకోవాలన్నమాట. మధ్యలో ఇంకా ఫోన్ కాల్ రావడం వల్ల వైబ్రేషన్ వస్తుంది కదండి, చూసే వాళ్ళకైనా డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి ఇంకా నేనైతే మళ్ళీ కొద్దిగా కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే యాడ్ చేశాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇందాక నేను పసుపు వేయడం మర్చిపోయాను కదా, అందుకే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకంతేనండి, నేను మిక్సీకి పట్టుకున్న గ్రేవీ అయితే వేసేసి సిమ్లోనే పెట్టాను అనమాట. కొద్దిసేపు పెట్టిన తర్వాత కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఫ్రెష్ క్రీమ్, ఈ పెరుగు ప్లేస్లో మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్, అమూల్ ఫ్రెష్ క్రీమ్ దొరుకుద్దండి ఒకటి, అది దించేటప్పుడు యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అదొక డిఫరెంట్ రెసిపీ అయిపోద్ది అప్పుడు. ఇలాగైతే ఉండదు అనమాట. సో ఇంకా పెరుగు యాడ్ చేసుకున్నా బాగుంటుంది. పెరుగు యాడ్ చేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది అనమాట. ఇంకా మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చేసరికి మళ్ళీ కట్ చేయాల్సి వచ్చిందనమాట. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ అండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూసి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ఇంక ఇలాగే ఉంటుంది అనమాట. కింద వాయిస్ ఓవర్ ఇద్దామంటే టీవీ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ టీవీ మ్యూజిక్ కూడా యాడ్ అవ్వకూడదంటే నేను మొన్నే వేరే వాళ్ళ వీడియోస్ అయితే టెక్ ఛానల్ వీడియోస్ అయితే చూశాను అనమాట. ఇంకా నాకు సరేలే ఇంకా సగం వీడియోస్ పెట్టకపోవడానికి కారణం అదేనమాట. ఇంకా అయితే ఇంకా డాబా పైన వచ్చి వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఇంకా అటు చుట్టుపక్కల అటుపక్కల సౌండ్ వస్తూ ఉంటుంది కదండి. ఇంకా అవి కూడా చూసుకోవాలి కదా, చూసుకొని వాయిస్ ఓవర్ కదా. ఇంకా చూడండి ఫైనల్గా సిమ్లో పెడితే ఇలాగా ఆయిల్ అయితే పైకి వచ్చేద్ది అనమాట. ఇంకా కసూరి మేతి ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర అప్పుడు అవైలబిలిటీ లేదు కాబట్టి మేమైతే ఈ కర్రీని చపాతీలోకి చేసేసుకుందామని చపాతీ పిండి కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే దోశలో కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ. ఓకేనా ఫ్రెండ్. ఇంకా లాస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అయితే చెప్తున్నాను అనమాట. బాయ్ అండి అందరికీ.